హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బ్రౌన్ సిరీస్ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయికి కాళ్ళు చేతులు కట్టేసి వేలాడదీసి ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి దగ్గరికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి తలని మొండెంని వేరు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు రీతా బ్రౌన్ అనే ఒక మహిళను చూపించగా తన నిద్రపోతూ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఈ రీతా బ్రౌన్ గురించి చెప్పాలి అంటే తను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ ప్రజెంట్ మాత్రం కొన్ని కారణాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటుంది. అందుకే తనని డిటెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్పీఎఫ్ లోకి షిఫ్ట్ చేసి ఉంటారు. రీతా బ్రౌన్ ఆఫీస్ కు వెళ్లి కొత్తగా వచ్చినటువంటి పోలీసులకి ఎలా కేసులు సాల్వ్ చేయాలి, చిన్న చిన్న విషయాల్ని కూడా ఏ విధంగా పరిశీలించాలి అని క్లాసులు చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రీతా బ్రౌన్ కి సీఎం పిఏ ఫోన్ చేసి అర్జెంటుగా మీరు రావాలి అని చెప్తూ ఉంటాడు. దాంతో రీతా బ్రౌన్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. మరోపక్క అర్జున్ అనే ఒక ఇన్స్పెక్టర్ ని చూపించగా తను ఒక క్రిమినల్ ని పట్టుకుంటూ ఉన్న సమయంలో తనకు కూడా ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా కమిషనర్ ఆఫీస్ దగ్గరకు రావాలి అని చెప్పడంతో అర్జున్ కూడా అక్కడికి బయలుదేరి వెళ్తాడు. కమిషనర్ వెంటనే ఈ రీతా బ్రౌన్ ని చూసి మాట్లాడుతూ సీఎం గారికి నీ మీద చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు చాలా పెద్ద పెద్ద కేసుల్ని సాల్వ్ చేసావు కదా, అందుకే సీఎం గారికి నీ మీద చాలా నమ్మకం ఉంది. నిజానికి సీఎం గారికి ధీరజ్ సింగ్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఈ ధీరజ్ సింగ్ కూతురైనటువంటి అహానా రీసెంట్ గా తనని ఎవరో మర్డర్ చేశారు అని చెప్తూ ఉంటాడు. అంటే మనకు సిరీస్ స్టార్టింగ్ లో ఒక మహిళని ఎవరో హత్య చేసి వెళ్లిపోయాడు కదా, ఆ అమ్మాయి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి ధీరజ్ సింగ్ కూతురు అయి ఉంటుంది. కమిషనర్ ఆ కేసు గురించి మరి రీటా బ్రౌన్ దగ్గర చెప్తూ నువ్వు ఈ కేసులో ఇన్స్పెక్టర్ అర్జున్కి తోడుగా ఉంటూ ఈ కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పడంతో దానికి రీతా బ్రౌన్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రీతా మరియు అర్జున్ ఇద్దరు కూడా క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ అహానాని కాళ్ళు చేతులు కట్టేసి వేలాడదీసి తన తలని కట్ చేసి ఉండడంతో అదంతా కూడా రీతా బ్రౌన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీతా బ్రౌన్ కి చనిపోయినటువంటి అహానా చేతి మీద చాలా కట్ చేసినటువంటి మార్క్స్ ఉంటాయి. వాటిని చూసినటువంటి రీతా బ్రౌన్ అంటే ఈ అహానా ఇంతకు ముందే చాలా సార్లు తనను చంపుకోవడానికి చాలా ప్రయత్నం చేసినట్లుగా ఉంది, అంటే తను ఎందుకు చాలా మనోవేదనను అనుభవిస్తున్నట్లుగా ఉంది అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రీతా వెంటనే అహానా గురించి ఎంక్వైరీ చేయగా అహానా నిజానికి ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైనప్పటికీ తను మాత్రం తన తండ్రి ధీరజ్తో కలిసి ఉండకుండా ఇండివిజువల్ గా ఒక హౌస్ లో ఉంటుందని, తన ఫాదర్ కి అన్ని డబ్బులు ఉన్నప్పటికీ తను మాత్రం ఫ్యామిలీతో కలిసి ఉండకుండా ఫ్యామిలీకి దూరంగా చిన్న రూమ్ లో ఉంటుంది అని తెలుసుకుంటుంది. ఆ వెంటనే రీతా బ్రౌన్ వాచ్మెన్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఈ అహానా ఎవరితో కూడా పెద్దగా మాట్లాడదు మేడం, అందుకే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, కాకపోతే తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తన పేరు సెఫాలి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ సౌకత్ ఉన్నాడు, అహానా తన బ్రదర్ అయినటువంటి సంజయ్ తో కూడా బాగానే ఉండేది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రీతా బ్రౌన్ కి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేశారో కానీ చాలా తెలివిగా చేశారు మేడం, అంత కూడా ఎక్కడా కూడా తన రక్త బొట్టు కింద పడకుండా అలాగే తన ఫింగర్ ప్రింట్స్ ఏవి కూడా అక్కడ కనిపించకుండా చేశాడు, తను ఎవరో బాగా ప్రొఫెషనల్ అయి ఉంటాడు. ఆ అహానాన్ని హత్య చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాడు ఒక కసాయి వాడు అయి ఉండాలి, లేదా ఒక ప్రొఫెషనల్ సర్జన్ అన్న అయి ఉండాలి, అలాగే అంత కూడా ఒక రైట్ హ్యాండ్ పర్సన్ అయి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడే రీటా బ్రౌన్ కి అహానాని చంపిన తర్వాత అహానా ఫోన్ కూడా కనిపించడం లేదు అని తెలియడంతో ఖచ్చితంగా ఆ కిల్లరే ఆ ఫోన్ ని తీసుకుని వెళ్లి ఉంటాడు. ఆ ఫోన్ ఆన్ అయితే ఖచ్చితంగా మనం కిల్లర్ ని పట్టుకోవచ్చు అని రీతా బ్రౌన్ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రీతా బ్రౌన్ మరియు అర్జున్ ఇద్దరు కలిసి ఆ ధీరజ్ సింగ్ ని ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళగా అప్పుడే రీతాకి అహానా బ్రదర్ అయినటువంటి సంజయ్ తన సొంత బ్రదర్ కాదని, సంజయ్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ధీరజ్ అహానా వాళ్ళ మదర్ ని పెళ్లి చేసుకున్నాడు, అంటే సంజయ్ అహానాకి సవత తల్లి కొడుకు అని తెలుస్తుంది. ఇక్కడే ఆ సంజయ్ రీతాని చూసి మేడం అహానా ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉండేది, అందుకే తను ఫ్యామిలీతో ఉండకుండా ఇండిపెండెంట్ గా ఒక చిన్న హౌస్ తీసుకుని అక్కడే ఉంటూ ఉండేది. రీసెంట్ గా మేము రాజు అనే ఒక డ్రైవర్ ని పనిలో పెట్టుకున్నాం, తన పని ఏమిటి అంటే అహానా ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి తీసుకుని వెళ్లి డ్రాప్ చేసి రావడం తన పని. కానీ ఆ రాజు మద్యానికి బానిసయ్యి చాలా రెగ్యులర్ గా అహానా దగ్గర డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మేము అతన్ని పనిలో నుంచి తీసేసామని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రీతా మరియు అర్జున్ వెంటనే అహానా చనిపోవడానికి ముందు ఏ క్లబ్ కి అయితే వెళ్ళిందో ఆ క్లబ్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడ అహానా దగ్గరికి రాజు వచ్చి కలిశాడని, వాళ్ళిద్దరు కూడా అక్కడ గొడవ పడ్డారు అని తెలుస్తుంది. దాంతో రీతా వెంటనే ఆ రాజును పట్టుకోవడం కోసం తన ఇంటికి వెళ్ళగా అక్కడ రాజు కనిపించడు. దాంతో రీతా వెంటనే తన ఇన్ఫార్మర్ అయినటువంటి జాన్ ని పిలిచి ఆ రాజు డీటెయిల్స్ ఇవ్వడంతో జాన్ వెంటనే వెళ్లి ఆ రాజు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేస్తాడు. దాంతో రీతా వెంటనే ఆ రాజును పట్టుకోవడానికి వెళ్ళగా రాజు చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. కానీ ఇన్స్పెక్టర్ అర్జున్ చాలా వేగంగా వెళ్లి ఆ రాజును పట్టేసుకుంటాడు. అది చూసిన
చూసినటువంటి రీత అంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుంది అనుకుంటూ ఉంటుంది. కానీ త్వరలోనే రీతాకి రాజు కేవలం సస్పెక్ట్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. మరోపక్క ధీరజ్ సింగ్ పోలీసులు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగుతారేమో అని భయపడుతూ వెంటనే తన మనిషిని పిలిచి నువ్వు మాత్రం రీతా మీద ఒక కన్నేసి ఉంచు అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపించడం జరుగుతుంది. మనకు మోంటీ అనే బాబును చూపించగా ఆ మోంటీ బాబు ఇంటి దగ్గరికి వెళ్లిన సమయంలో తన మదర్ ఇంట్లో వేరొక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుని ఉండి ఉంటుంది. ఇది చూసినటువంటి మోంటీ ఒక ప్లేస్ లో వెళ్లి కూర్చొని చాలా దిగులుగా బాధపడుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత బయటకు వచ్చినటువంటి ఆ మోంటీ మదర్ అంటే నా కొడుకు నేను ఇక్కడ ఈ వ్యక్తితో ఉండడం చూసినట్లుగా ఉన్నాడు అని తను వెంటనే తనను తాను చంపుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అలా తన అమ్మ చనిపోవడం చూసినటువంటి మోంటీ ఇంకా షాక్ అయ్యి చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో మోంటీ ఫాదర్ మాత్రం మోంటీ దగ్గరకు వచ్చి తనకు ధైర్యం చెప్తూ మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, వీటి గురించి ఎక్కువ బాధపడకుండా జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి అని తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క రీతా మరియు అర్జున్ ఆ రాజుని చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానీ రాజు మాత్రం వాళ్ళని చూసి ప్లీజ్ మేడం నేను చెప్పే మాటలు నమ్మండి, నేను మాత్రం ఆహారాన్ని చంపలేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆ కమిషనర్ ని చూపించగా నిజానికి ఈ కమిషనర్ కి రీతా ఈ కేసు మీద వర్క్ చేయడం అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ రీతా ఈ కేసు మీద వర్క్ చేస్తే తనకి చాలా డీటెయిల్స్ తెలిసిపోతాయని భయపడుతూ వెంటనే సీఎం దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్తాడు. అయితే సీఎం మాత్రం లేదు, ఈ కేసులో రీతా వర్క్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకు రీతా స్టోరీని చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ రీతా నితిన్ అనే వ్యక్తిని చాలా ప్రేమించి ఉండి ఉంటుంది. కానీ అయితే అనుకోకుండా నితిన్ విమాన ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి కూడా రీతా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి తాగుడుకు అలవాటు పడి అదే సంఘటనని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ వెంటనే రీతాను చూసి మాట్లాడుతూ ఈ కిల్లర్ ఎవరో కానీ తనకు బాగా మెడికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్లుగా ఉంది, తను చాలా తెలివిగా ఈ హత్య చేశాడు, అదేవిధంగా ఈ కిల్లర్ ఒక రైట్ హ్యాండెడ్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న రీతా వెంటనే డైరెక్ట్ గా రాజు దగ్గరికి వచ్చి తనకు పెన్ను పేపర్ ఇచ్చి నువ్వు ఏదో ఒకటి అందులో రాయి అని అంటుంది. దాంతో రాజు వెంటనే తన లెఫ్ట్ హ్యాండ్ తో అక్కడ రాస్తూ ఉండడంతో అది గమనించినటువంటి రీతా ఫోరెన్సిక్ డాక్టర్ కిల్లర్ రైట్ హ్యాండ్ అని చెప్పాడు కదా, ఈ రాజు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈ రాజు కిల్లర్ అయి ఉండడు అనుకుంటూ ఉంటుంది. దాంతో రీతా వెంటనే కమిషనర్ కు ఫోన్ చేసి ఇదే విషయం చెప్తుంది. కానీ ఆ కమిషనర్ మాత్రం రీతాతో మాట్లాడుతూ లేదు మీకు రాజు దొరికాడు కదా, ఆ రాజునే కిల్లర్ అని చెప్పి ఈ కేసుని ఇక్కడతో క్లోజ్ చేసేయండి, వెంటనే మీరు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ప్రెస్ లో కూడా రాజు కిల్లర్ అని చెప్పేయండి అని అంటూ ఉంటాడు. అయితే రీతాకు మాత్రం అమాయకమైనటువంటి ఒక వ్యక్తిని ఈ కేసులో ఇరికించడం చాలా తప్పు అని వెంటనే మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఈ హత్యను రాజు చేయలేదు, రాజు కేవలం ఒక సస్పెక్ట్ మాత్రమే, ఈ హత్య చేసినటువంటి కిల్లర్ వేరే ఉన్నారు, ఆ కిల్లర్ ని త్వరలోనే పట్టుకుంటాను అంటుంది. ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి ధీరజ్ సింగ్ చాలా భయపడిపోతూ ఈ రీతా ఇంకా ఈ కేసుని హ్యాండిల్ చేసిందంటే మన నిజాలన్నీ కూడా బయటపడతాయని వెంటనే సీఎం కి ఫోన్ చేసి ఈ కేసులో నుంచి వెంటనే రీతాని తప్పించండి, లేదంటే నా రహస్యాలన్నీ కూడా బయటపడేలా ఉన్నాయి అని చెప్పడంతో దానికి సీఎం ఒప్పుకుంటాడు. మరోపక్క రీతా మరియు అర్జున్ వెంటనే అహానాకు ఉన్నటువంటి ఏకైక ఫ్రెండ్ అయినటువంటి షెఫాలీని కలవడం కోసం తన దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా తను వెంటనే అర్జున్ ని చూసి మాట్లాడుతూ నేను అహానాని కలిసి 2 నెలలు అవుతుంది అంటూ అబద్ధం చెప్తుంది. ఎందుకంటే అహానా చనిపోవడానికి ముందు వెళ్ళినటువంటి క్లబ్ కి ఈ షెఫాలీ కూడా వెళ్లి ఉంటుంది. అక్కడ షెఫాలీ మరియు అహానా మధ్య చిన్న గొడవ కూడా జరిగి ఉండడంతో అహానా ఆ షెఫాలీ మీద డ్రింక్ కూడా పోసి ఉండి ఉంటుంది. వీటన్నిటిని గుర్తు చేసుకున్నటువంటి ఆ షెఫాలీ ఆ విషయాలన్నింటినీ కూడా దాచిపెట్టి నేను 2 నెలల క్రితమే అహానాని కలిశాను అని ఆ షెఫాలీ అర్జున్ దగ్గర చెప్తూ ఉంటుంది. దాంతో రీతా మరియు ఆ అర్జున్ వెంటనే అహానా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆ సౌకత్ ని కలవడం కోసం వెళ్లి తనని ఎంక్వైరీ చేయడంతో సౌకత్ వెంటనే వీళ్ళని చూసి మాట్లాడుతూ నాకు అహానాకి బ్రేకప్ అయిపోయింది, ఎందుకంటే నేను ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా సరే తను నన్ను దూరం చేస్తూ కొంచెం భయపడుతున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉండేది, అందుకే మా ఇద్దరికి కూడా బ్రేకప్ అయిపోయింది. తను చనిపోయిన రోజు కూడా నేను ఇక్కడ ల్యాబ్ లో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ తో వెళ్లి బిర్యానీ తిన్నాను, నాకు తను చనిపోవడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రీటా ఈ సౌకత్ అహానాకి బాయ్ ఫ్రెండే కదా, సౌకత్ అహానా దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎందుకు అంతలా భయపడింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తను వెంటనే బయట ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ వాచ్మెన్ కూడా రీతా మరియు అర్జున్ ని చూసి నిజమే మేడం మీరు చెప్పినటువంటి రోజు నేను మరియు సౌకత్ సార్ ఇక్కడ బిర్యానీ తిన్నామని చెప్పి బిర్యానీ తిన్నామనే పదాన్ని 2-3 సార్లు నొక్కి చెప్తూ ఉంటాడు. దాంతో రీత ఈ వాచ్మెన్ ఎందుకు బిర్యానీ తిన్నామని చెప్పి మాటిమాటికి అదే మాట చెప్తున్నాడు అని వెంటనే వాళ్ళు బిర్యానీ తిన్నామని చెప్పినటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా మేడం మీరు చెప్పినటువంటి రోజు మేము అసలు హోటల్ నే ఓపెన్ చేయలేదు, ఆ రోజు మా హోటల్ క్లోజ్ లో ఉంది అని చెప్తారు. దాంతో రీతా మరియు అర్జున్ కి ఆ సౌకత్ మరియు వాచ్మెన్ ఇద్దరి మీద కూడా డౌట్ వస్తుంది. దాంతో రీతా వెంటనే ఆ సౌకత్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్తుంది. నిజానికి సౌకత్ తన పాత కాలేజీలో ఒక అమ్మాయి దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడని, దాంతో ఆ కాలేజీ నుంచి తనని తీసేశారు అని తెలియడంతో రీతా సౌకత్ ని అనుమానించడం మొదలు పెడుతుంది.
ఆ తర్వాత రీతా మరియు అర్జున్ ఇద్దరు కూడా అహానా సంతాప్ సభకి వెళ్ళగా అక్కడే ఈ రీతాకి సందీప్ అనే అహానా సైకియాట్రిస్ట్ పరిచయం అవుతాడు. తన వెంటనే రీతాను చూసి మాట్లాడుతూ, అహానా నా దగ్గరకు ట్రీట్మెంట్ కి వస్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు. ఈ అహానా దేని గురించో చాలా బాధపడుతూ ఉండేది, కానీ తను దేని గురించి బాధపడుతుంది అన్న విషయం మాత్రం నాకు తెలియదు. కానీ అహానా తన అన్నయ్య అయినటువంటి సందీప్ అంటే మాత్రం చాలా భయపడుతూ ఉండేది అని చెప్తాడు. కట్ చేస్తే మరోపక్క షౌకత్ మరియు సఫాలి ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉంటారు. ఈ విషయం రీతాకి తెలియడంతో రీతా వెంటనే సఫాలి మరియు షౌకత్ ని ఇద్దరిని పిలిచి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. ఆ సఫాలి వెంటనే రీతాను చూసి మాట్లాడుతూ, మేడం నాకు షౌకత్ కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం అహానాకి తెలిసిపోయింది. అందుకే తను చాలా కోపంగా నాతో మాట్లాడడమే మానేసింది. నేను తనతో ఎంతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ తను మాత్రం నా మీద చాలా కోపంగా ఉంది. తనతో మాట్లాడడం కోసమే నేను ఆ రోజు క్లబ్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు కూడా అహానా నాతో గొడవ చేసి నా మీద డ్రింక్ పారబోసి వెళ్ళింది అని అంటుంది. అక్కడే ఉన్నటువంటి ఆ షౌకత్ కూడా రీతాను చూసి మాట్లాడుతూ, మేడం అహానా చనిపోయిన ముందు రోజు నేను ఈ సఫాలీతోనే ఉన్నాను, కానీ ఈ విషయం బయట తెలిస్తే నా గురించి సఫాలి గురించి బయట తెలిసిపోతుంది అని నేను వాచ్మెన్ తో మేమిద్దరం కూడా బిర్యానీ తిన్నామని అబద్ధం చెప్పమని మీ దగ్గర చెప్పించాను. నిజానికి నేను అహానాని మోసం చేశాను, చీట్ చేశాను. అదంతా కూడా తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తను నన్ను దూరం పెడుతూ ఉండడం వల్లనే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. నేను తనని చీట్ చేశాను, కానీ తనను మాత్రం నేను చంపలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రీత మరి అహానాని ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారు అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడే ఉన్నటువంటి షఫాలి వెంటనే రీతాను చూసి మాట్లాడుతూ, మేడం నేను ఒకరోజు మెడికల్ షాప్కి వెళ్ళాను. అదే మెడికల్ షాప్కి అహానా కూడా వచ్చింది, కానీ ఆ రోజు ఎందుకు అహానా నన్ను చూసి చాలా భయపడిపోయింది అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రీతా వెంటనే ఎక్కడికైతే అహానా మెడికల్ షాప్కి వెళ్ళిందో అదే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా వాళ్ళు బాగా చెక్ చేసి వెంటనే రీతాను చూసి, ఆ రోజు అహానా మా షాప్ దగ్గరకు వచ్చి గర్భ నిరోధక టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళింది అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి రీత అంటే అహానా ప్రెగ్నెంటా అని షాక్ అయ్యి వెంటనే ఆ షౌకత్ ని పిలిచి ఎంక్వైరీ చేస్తూ, నిజం చెప్పు, ఆ అహానా ప్రెగ్నెంట్ అంట కదా, నువ్వేనా దీనికి కారణం అని అడుగుతుంది. దానికి షౌకత్ వెంటనే రీతాను చూసి, మేడం నా మాట నమ్మండి, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను తనని ప్రేమించే సమయంలో తన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను చూసి భయపడుతూ నన్ను దూరం పెట్టేది. అలాంటిది మా మధ్య అటువంటిది ఏమీ జరగలేదు. అలా దూరం పెడుతూ ఉండడం వల్లనే కదా నేను తనకు తెలియకుండా ఈ షఫారాన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. నా మాట నమ్మండి మేడం, మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ జరగలేదు. ఈ అహానా డేటింగ్ యాప్స్ లో కూడా ఉండేది. బహుశా తను ఎవరితో అయినా డేటింగ్ లో ఉండడం వల్ల ఇలా జరిగిందేమో తెలియదు. అహానా ప్రెగ్నెన్సీకి నేనైతే కారణం కాదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి రీత నిజంగా అహానా ప్రెగ్నెంట్ అయితే తన ప్రెగ్నెంట్ అన్న విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు రాలేదు అని ఆలోచించి వెంటనే ఆ డాక్టర్ని వెళ్లి కలిసి మాట్లాడుతుంది. అప్పుడే రీతాకి ఆ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గర ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ ధీరజ్ దగ్గర డబ్బులు తీసుకుని అహానా చనిపోయిన సమయంలో ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మాత్రం బయటికి తెలియకుండా దాచేసి ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రీత ధీరజ్ని అనుమానిస్తూ ఈ ధీరజ్ తన నిజాలు బయటపడకుండా ప్రయత్నం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ధీరజ్ ఒక న్యూస్ యాంకర్కి చాలా డబ్బులు ఇచ్చి ఆ రీతా గురించి అసత్య ప్రచారాలన్నీ కూడా చేయమని చెప్పడంతో ఆ న్యూస్ యాంకర్ కూడా టీవీ ఛానల్లో రీతా మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు అంటూ ఆ రీతా గురించి చాలా అసత్యాలను ప్రచారం చేయిస్తూ ఉంటాడు. అయినప్పటికీ రీతా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన డ్యూటీ మాత్రం సిన్సియర్గా చేస్తూ ఉంటుంది. మరోపక్క సంజయ్ వైఫ్ అయినటువంటి అనన్యను చూపించడం జరుగుతుంది. నిజానికి అనన్యకి అహానా అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన హస్బెండ్ అయినటువంటి సంజయ్ ఎప్పుడూ కూడా తన సిస్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎప్పుడు అహానా అహానా అంటూ ఉంటాడని ఈ అనన్య ఎప్పుడూ కూడా అహానా మీద కోపంగా ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా మరోపక్క రీతా వాళ్ళ అమ్మ బర్త్డే ఉండడంతో రీతా ఆ బర్త్డే పార్టీకి అర్జున్ ను కూడా ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు అర్జున్ వెంటనే రీతాను చూసి మాట్లాడుతూ, ప్రెజెంట్ నేను మా అమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నాను. ఒక యాక్సిడెంట్ లో నా వైఫ్ మరియు నా కూతురు ఇద్దరు కూడా చనిపోయారు. నేను ఎప్పటికీ ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్తూ ఉండడంతో రీతా వెంటనే ఆ అర్జున్ కి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోపక్క కమిషనర్ ఫోరెన్సిక్ జూనియర్ డాక్టర్ని చూసి, నువ్వు రీటాకి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం చెప్పాలి. అదేమిటి అంటే అహానా చనిపోయే సమయంలో అహానా ప్రెగ్నెంట్ కానప్పటికీ రీటా నిన్ను బలవంతం పెట్టి నీ చేత అహానా చనిపోయే సమయంలో అహానా ప్రెగ్నెంట్ అని ఒక తప్పుడు సాక్ష్యం నీ చేత రీటా ప్రిపేర్ చేయించింది అని చెప్పి నువ్వు మీడియా వాళ్ళ దగ్గర చెప్పు అని చెప్పడంతో దానికి ఆ జూనియర్ ఫోరెన్సిక్ డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. దీన్నే సాగ్గా చూపించినటువంటి కమిషనర్ వెంటనే ఆ రీతాను ఆ కేసులో నుంచి తొలగించి వేరొక డిపార్ట్మెంట్ కి తనని మార్చేస్తాడు. దాంతో రీతా తన పైన ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ కేసు నిజాలు బయటకు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం చేసుకుంటుంది. దాంతో రీతా కూడా ప్రశాంతంగానే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ తన పని తను చూసుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత కమిషనర్ వెంటనే అర్జున్ ని పిలిపించి ఇప్పుడు ఈ కేసుకి నువ్వే హెడ్ కాబట్టి డ్రైవర్ రాజు మీదకే నేరం అంతా కూడా మోపేసి ఈ కేసుని ఇక్కడతో క్లోజ్ చెయ్యి అంటాడు. అయితే ఆ మాటలు విన్న అర్జున్ దానికి ఒప్పుకోకపోవడంతో కమిషనర్ వెంటనే అర్జున్ ని చూసి నువ్వు నేను చెప్పినటువంటి మాటలకు ఒప్పుకోకపోతే నిన్ను కూడా వేరొక డిపార్ట్మెంట్ లకు ట్రాన్స్ఫర్ చేస్తాను అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి అర్జున్ భయపడి కమిషనర్ చెప్పింది చేయడం కోసం ఒప్పుకుంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత అర్జున్ ని కలవడం కోసం సంజయ్ వైఫ్ అయినటువంటి అనన్య వచ్చి ఆ అర్జున్ ని కలిసి మాట్లాడుతూ సంజయ్ ఎప్పుడూ కూడా అహానా అహానా అంటూ కలవరిస్తూ ఉండేవాడు. అదేవిధంగా అహానా కూడా తన అన్నయ్య అయినటువంటి సంజయ్ ని చూసి చాలా భయపడుతూ ఉండేది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి అర్జున్ ఒక చెల్లి ఎందుకు తన అన్నయ్యని చూసి ఇంతలా భయపడిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సంజయ్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఒక యూనిఫామ్ ఇచ్చి దాన్ని వేసుకోమని చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే ఆ యూనిఫామ్ ని వేసుకోగా సంజయ్ వెంటనే ఆ అమ్మాయి యూనిఫామ్ ని వేసుకున్న వెంటనే తనతో చాలా రొమాంటిక్ గా మూవ్ అవుతూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ధీరజ్ పంపించినటువంటి ఒక వ్యక్తి అక్కడ సంజయ్ చేస్తున్న విషయాలన్నింటినీ కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మరోపక్క సంజయ్ వైఫ్ అయినటువంటి అనన్య నాకు సంజయ్ నుంచి డివోర్స్ కావాలని అడగడంతో ఆ సంజయ్ కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే అనన్యకి డివోర్స్ ఇచ్చేస్తాడు. కట్ చేస్తే మరోపక్క అర్జున్ మీడియా వాళ్ళ దగ్గర ఈ మర్డర్ ని డ్రైవర్ రాజు చేశాడు అని చెప్పి ఈ అహానా కేసును అక్కడితో క్లోజ్ చేస్తాడు. ఈ న్యూస్ ని చూసినటువంటి అహానా మదర్ కూడా చాలా ఆశ్చర్యపోతూ అహానాని ఈ డ్రైవర్ రాజు చంపలేదు అంటూ అక్కడే ఉన్నటువంటి తన హస్బెండ్ అయినటువంటి ధీరజ్ సింగ్ ని చూసి అహానాన్ని చంపినటువంటి ఆ నిజమైన కిల్లర్ ఎవరో కనిపెట్టాలి, లేదంటే నువ్వు చేస్తున్నటువంటి దారుణాలన్నీ కూడా బయట పెడతానని చెప్పడంతో ధీరజ్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అర్జున్ కి ఒక ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉషా అనే అమ్మాయిని ఇంతకుముందు అహానాని ఏ విధంగా అయితే చంపారో సేమ్ అదే విధంగా చంపారు అని తెలియడంతో అర్జున్ అక్కడికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి ఫోరెన్సిక్ డాక్టర్ అర్జున్ ని చూసి మాట్లాడుతూ ఇంతకుముందు అహానాని ఏ విధంగా అయితే చంపారో ఈ ఉషాని కూడా సేమ్ అదే పద్ధతిలో చంపడం జరిగింది, అంటే ఇద్దరిని కూడా ఒకటే చంపాడు అని ఆ ఫోరెన్సిక్ డాక్టర్ చెప్తూ ఉండడంతో ఆ మాటలో ఉన్నటువంటి అర్జున్ ఈ కేసును సాల్వ్ చేయడంలో నాకు రీతా అవసరం చాలా ఉంది అని అర్జున్ వెంటనే రీతాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ రీతా మాత్రం ఎవరి ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా తన తాగుడు అలవాటుని తగ్గించుకోవడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లి ఉంటుంది. దాంతో అర్జున్ వెంటనే ఆ తర్వాత రోజు తన దగ్గరికి వెళ్లి జరిగిందంతా తనకు చెప్తూ ఉషానా అమ్మాయిని అహానాని ఏ విధంగా అయితే చంపారో సేమ్ అదే విధంగా కిల్లర్ చంపడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే చనిపోయిన సమయంలో ఉషా కూడా ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పడంతో ఈ కేసులో అర్జున్ కు సహాయం చేయడం కోసం రీతా కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రీతా మరియు అర్జున్ వెంటనే చనిపోయినటువంటి ఉషా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఈ ఉషాకి రిషబ్ అనే ఒక వ్యక్తితో పెళ్లయింది అని తెలియడంతో వీళ్ళు వెంటనే రిషబ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రిషబ్ వీళ్ళని చూసి పెళ్లైనప్పటి నుంచి కూడా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను అంటూ ఉంటాడు. నిజానికి రిషబ్ మరియు ఉషాతో పాటు రిషబ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిషబ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అదే విధంగా ఈ రిషబ్ కి తన ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అంకిత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను మాత్రం రెగ్యులర్ గా మా ఇంటికి వస్తూ ఉంటాడు తప్ప ఎవరో కూడా మా ఇంటికి రారు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి రీతా వెంటనే ఆ అంకిత్ ని అనుమానించడం మొదలు పెడుతుంది. దాంతో రీతా వెంటనే అంకిత్ ని చూసి ఈ ఉషా చనిపోయిన రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దానికి అంకిత్ సమాధానం చెప్తూ ఆ రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పడంతో రీతా మాత్రం తనను నమ్మకుండా తన గురించి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడే రీతాకి ఉషా చనిపోయిన రోజు అంకిత్ ఒక హోటల్లో ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో రీతా మరియు అర్జున్ వెంటనే అంకిత్ ఉన్నటువంటి హోటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అలా హోటల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు రీతాకి నిజానికి ఆ రోజు అంకిత్ ఒక్కడే అక్కడ హోటల్లో లేడని తనతో పాటు రిషబ్ కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో రీతా వెంటనే రిషబ్ ని మరియు అంకిత్ ని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయగా ఇక్కడ తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఈ రిషబ్ మగవాడు కాదని తను ఒక గే అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ రిషబ్ మరియు అంకిత్ ఇద్దరు కూడా కాలేజ్ డేస్ నుంచి రిలేషన్ లో ఉన్నారని పెళ్ళైన 3వ రోజు నేను గే అన్న విషయం ఉషాకు కూడా తెలిసిపోయింది. అసలు ఉషా ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందో నాకు కూడా అర్థం కావడం లేదు అని రిషబ్ ఆ రీతా దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రీతా కూడా అసలు ఉషా ఏ విధంగా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క మీడియా వాళ్ళకు కూడా ఉషాని ఇంతకుముందు అహానాని ఏ విధంగా అయితే చంపారో సేమ్ అదే విధంగా చంపారు అని తెలియడంతో ప్రజలందరూ కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ ఆ అహానాన్ని చంపింది రాజు అని చెప్పి తనను జైల్లో పెట్టారు కదా, మరి నిజంగానే రాజు హంతకుడు అయితే తను జైల్లో ఉన్నప్పుడు బయట ఎలా మరొక హత్య జరిగింది అంటే ఆ రాజు హంతకుడు కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ ను చూసినటువంటి ధీరజ్ కూడా నిజమే కదా, ఆ రాజు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, రాజు జైల్లో ఉండగా బయట సేమ్ అహానాన్ని చంపిన విధంగానే మరొక అమ్మాయిని ఎవరు చంపారు అంటే ఆ రాజు నిజమైన హంతకుడు కాదు అని ధీరజ్ కూడా నమ్మడం మొదలుపెట్టి తను వెంటనే తిరిగి మళ్ళీ సీఎం కి ఫోన్ చేసి ఈ కేసుని హ్యాండిల్ చేయడం కోసం తిరిగి మళ్ళీ పవర్స్ ని ఆ రీతాకి ఇవ్వండి, నా కూతుర్ని చంపినటువంటి నిజమైన వ్యక్తిని పట్టుకోవాలి అని అంటాడు. దాంతో సీఎం కూడా సరే అని చెప్పి వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి ఈ కేసులోకి మళ్ళీ రీతాని తీసుకోమని చెప్పడంతో కమిషనర్ కూడా చేసేదేమీ లేక రీతాను మళ్ళీ తిరిగి ఆ కేసులోకి తీసుకుంటాడు. దాంతో రీతా తిరిగి మళ్ళీ ఆ కేసులోకి అఫీషియల్ గా ఎంటర్ అవుతుంది.
అదే సమయంలో రీతా దగ్గరికి రీతా ఇన్ఫార్మర్ అయినటువంటి జాన్ వచ్చి మాట్లాడుతూ ఆ సంజయ్ కలవాలనుకున్నటువంటి ఒక అమ్మాయి అడ్రస్ చెప్పడంతో రీతా వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడడం కోసం బయలుదేరి వెళ్తుంది. కట్ చేస్తే మరోపక్క ధీరజ్ దగ్గరికి ధీరజ్ అరేంజ్ చేసినటువంటి ఒక మనిషి ఆ సంజయ్ ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని తీసుకొచ్చి ధీరజ్ కు చూపించడంతో దాన్ని చూసినటువంటి ధీరజ్ అంటే ఈ సంజయ్ త్వరలోనే అరెస్ట్ అయ్యేలాగా ఉన్నాడు, ఈ లోపల సంజయ్ ఇక్కడి నుంచి విదేశాలకు పంపించేయాలని డిసైడ్ అవుతాడు. మరోపక్క రీతా మరియు అర్జున్ వెంటనే ఆ ఉషా గురించి ఎంక్వైరీ చేస్తూ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఈ రీతాను చూసి మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ ఉషాకి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అప్పుడు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని అప్పుడు రిషబ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బలవంతం చేయడంతో ఉషాకి అప్పుడు అబార్షన్ చేయించాము అని చెప్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రీతా వెంటనే ఆ హాస్పిటల్ ని సీజ్ చేపిస్తుంది. ఆ తర్వాత రీతా మరియు అర్జున్ వెంటనే ఆ సంజయ్ ఫ్రెండ్ ని కలవడం కోసం వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే అర్జున్ కి తన సైబర్ టీమ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆడియో రికార్డ్ ని పంపిస్తారు. నిజానికి ఆ ఆడియో రికార్డ్ ని ఉషా ఫోన్ లో నుంచే సేకరించి ఉంటారు. ఆ రికార్డ్ లో ఉషానే మాట్లాడి ఉండి ఉంటుంది. ఆ ఆడియో రికార్డ్ ని విన్నటువంటి రీతా మరియు అర్జున్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. దాన్నంతా మనకు విజువల్ గా చూపించడం జరుగుతుంది. పెళ్లిన 3వ రోజు ఆ రిషబ్ ఒక గే అన్న విషయం ఉషా దగ్గర చెప్పడంతో ఉషా చాలా బాధపడిపోతూ తనకంటూ వేరే వాళ్ళు లేకపోవడంతో పుట్టింటికి కూడా వెళ్లకుండా అత్తగారింట్లోనే ఉంటూ నా జీవితం ఇలాగే ఉంటుందేమో అనుకుని బాధపడుతూ అక్కడ అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు ఉషా మామగారు తన మీద అత్యాచారం చేస్తాడు. పక్కనే ఉన్నటువంటి తన అత్తగారు కూడా తన హస్బెండ్ ని అడ్డు చెప్పకపోవడంతో తను చాలా బాధపడుతూ వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఆ రిషబ్ చెప్తుంది. రిషబ్ కూడా తన గురించి ఏమీ పెద్దగా పట్టించుకోడు. అప్పుడే ఉషాకి ఈ రిషబ్ గే అన్న విషయం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ముందే తెలిసేమో, అందుకే వాళ్ళకి వారసుడు కావాలి అని బలవంతంగా ఆ రిషబ్ కి నాతో పెళ్లి చేసినట్లుగా ఉన్నారు, వారసుడు కోసమే మామగారు నా మీద అత్యాచారం చేసినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత తన మామగారు వల్ల ఉషాకి ప్రెగ్నెన్సీ రావడంతో తనకి ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిసి ఉషా అత్త మామలు ఇద్దరు కూడా బలవంతం చేసి ఉషాకి అబార్షన్ చేయించి ఉంటారు. కొంతకాలం తర్వాత ఉషా మామయ్య మళ్ళీ ఉషా మీద అత్యాచారం చేయడంతో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈసారి కూడా ఆడపిల్ల అయితే మళ్ళీ నాకు అబార్షన్ చేయిస్తారేమో అని ఆ ఉషా చాలా బాధపడిపోతూ ఈ బాధలన్నింటినీ కూడా ఒక ఆడియో రికార్డ్ చేసుకుని ఉండి ఉంటుంది. ఆ ఆడియో రికార్డ్ ని రీతా మరియు అర్జున్ వింటూ ఉంటారు. ఆ ఆడియో రికార్డ్ ని విన్నటువంటి రీతా మరియు అర్జున్ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ తర్వాత రీటా మరియు అర్జున్ వెంటనే సంజయ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేయగా తను వెంటనే రీటాని చూసి నిజమే మేడం, సంజయ్ అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటాడు, వచ్చిన సమయంలో నాకు ఈ యూనిఫామ్ ని వేసుకోమని చెప్పి నాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు అని చెప్పి ఆ సంజయ్ గర్ల్ ఫ్రెండ్ ఒక యూనిఫామ్ ని చూపిస్తుంది. దాన్ని చూసినటువంటి రీతాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే నేను అహానా ఇంటికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ అహానా ఈ యూనిఫామ్ తోనే ఒక ఫోటో ఉంది, అంటే ఈ యూనిఫామ్ అహానాది అని గుర్తించినటువంటి ఆ రీతాకి విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది. అంటే ఈ సంజయ్ అహానాకి సొంత అన్న కాదు, సవత తల్లి కొడుకు కావడంతో చిన్నప్పటి నుంచి కూడా ఈ సంజయ్ అహానా మీద కన్నేసి తన మీద చెడు దృష్టితో ఉంటూ తన మీద అత్యాచారం చేసినట్లుగా ఉన్నాడు. అంటే అహానా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి తండ్రి ఈ సంజయ్నే అయినట్లుగా ఉన్నాడు. ఈ విషయం ముందుగా తెలుసుకున్నటువంటి ధీరజ్ ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని సంజయ్ గురించి ఎటువంటి విషయం కూడా బయటకు రాకుండా ఉండడం కోసం ధీరజ్ శతవిధాల ప్రయత్నం చేశాడు అని రీతా అర్థం చేసుకుంటుంది. ఇది మొత్తం అర్థం చేసుకున్నటువంటి ఆ రీతా వెంటనే అర్జున్ ని చూసావా అర్జున్, ఒక చోట సొంత మామ తన కోడల మీదనే అత్యాచారం చేస్తున్నాడు, మరోపక్క సవతి సోదరుడు చెల్లి మీదనే అత్యాచారం చేస్తున్నాడు, ఇలాంటి సొసైటీలోన మనం పెరుగుతున్నామని అంటూ ఉంటుంది. దాంతో అర్జున్ వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో ఆ కమిషనర్ వెంటనే అర్జున్ ని చూసి నువ్వు చెప్పినట్లుగానే సంజయ్ అహానాతో ఆ విధంగా ప్రవర్తించి ఉండి ఉండొచ్చు, కానీ ఆ సంజయ్ అహానాన్ని చంపి ఉంటాడు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి బలమైన సాక్ష్యం లేదు కదా, మనం ఇప్పుడు వెళ్లి సంజయ్ని అరెస్ట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి బలమైన సాక్ష్యాలు ఉండాలి, ఎందుకంటే ఆ సంజయ్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, కాబట్టి సాక్ష్యాలు లేదే మనం ఏమీ చేయలేమని చెప్పడంతో ఆ అర్జున్ కూడా ఏమీ చేయలేక సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అర్జున్ వెంటనే ఉషా అత్తమామలు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాడు. అప్పుడు రీతా వెంటనే అర్జున్ ని చూసి ఈ సైకో కిల్లర్ ఇంతకు ముందు కూడా ఇదే విధంగా హత్యలు చేసి ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఉషా మరియు అహానా చనిపోయినటువంటి స్టైల్లోని ఇంతకు ముందు ఏమైనా మర్డర్స్ జరిగాయేమో చెక్ చేయమని అంటుంది. దాంతో పోలీసులు వెంటనే చెక్ చేయగా వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే 2001లో ముంబైలో కూడా సేమ్ ఇదే విధంగా ఒక హత్య జరిగింది అని తెలుస్తుంది. 2001లో ముంబైలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీలో ఒక డెడ్ బాడీకి కూడా సేమ్ ఇదే విధంగా తల కట్ చేశారు అని తెలియడంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కలకత్తా నుంచి రీతా ముంబైకి బయలుదేరి వెళ్తుంది. అలా రీతా ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ రీతాను చూసి మాట్లాడుతూ మీరు చెప్పింది నిజమే మేడం, అప్పుడు మా కాలేజీలో ఒక డెడ్ బాడీకి సేమ్ ఇదే విధంగా ఒక స్టూడెంట్ చేశాడు, అప్పుడు డెడ్ బాడీకి ఇలా చేయడం వల్ల ఈ విషయం బయటికి తెలిస్తే మా కాలేజీ పొరుగు పోతుందని అది డెడ్ బాడీయే కదా అని చెప్పి ఆ న్యూస్ ని బయటికి రాకుండా ఆపేసి అలా చేసినటువంటి ఆ కుర్రవాడికి టీసీ ఇచ్చి పంపించేశాం, అతని పేరు సుదీప్ టో అని చెప్తాడు. అప్పుడు రీతా వెంటనే అతని ఫోటో కోసం అప్లికేషన్ లో చెక్ చేస్తుంది, కానీ అతని ఫోటో మాత్రం అక్కడ కనిపించదు. రీతా వెంటనే ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్
మెంబర్ ని కలిసి నాకు ఆ సుదీప్ టో అడ్రస్ కావాలి అని అతని అడ్రస్ తీసుకుని వెంటనే అర్జున్ కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్లి వెతుకుని అంటుంది. ఆ తర్వాత రీతా వెంటనే తిరిగి వచ్చిన సమయంలో అర్జున్ వెంటనే రీతా దగ్గరికి వెళ్లి మీరు చెప్పినటువంటి అడ్రస్ లో వెతికాను, అక్కడ ఒక ఫోటో దొరికింది అని ఒక ఫోటోను చూపిస్తాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది మరి ఎవరో కాదు, ఆ అహానా సైకియాట్రిస్ట్ అయినటువంటి సందీప్ ఫోటోని అక్కడ ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే సందీప్, సుదీప్ టో అలాగే మోంటీ అందరూ కూడా ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ మనకు ఇంతకు ముందు చూపించినటువంటి ఆ చిన్న బాబు మోంటీ కథని తిరిగి చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మోంటీ కళ్ళ ముందే తన మదర్ చనిపోయిన తర్వాత తను చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు మోంటీ తన ఫ్రెండ్ అయినటువంటి పంకజ్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక పావురం కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఈ మోంటీ వెంటనే ఆ పావురాన్ని చేతిలోకి తీసుకుని ఈ పక్షి చాలా బాధపడుతుంది, దీనికి ఈ బాధల నుంచి విముక్తిని కలిగించాలి అని ఆ పక్షి తలని అక్కడికక్కడే కట్ చేస్తాడు. అప్పటి నుంచి కూడా మోంటీ ఎక్కువ బాధలు పడుతున్న వాళ్ళు ఈ భూమి మీద బ్రతికి ఉండడం మంచిది కాదు, ఎవరైతే బాధల్లో చిక్కుకుని ఉంటారో వాళ్ళకి విముక్తిని కలిగించడం అంటే వాళ్ళని చంపడం మాత్రమే మార్గం అని, బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా విముక్తిని కలిగించాలి అని చెప్పి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మోంటీ పెరిగి పెద్ద అయిన తర్వాత సందీప్ గా పేరు మార్చుకున్న సమయంలో తన దగ్గరకు వచ్చినటువంటి అహానా తన బాధను మొత్తం కూడా అతనికి చెప్పుకుని ఉండి ఉంటుంది. అంటే తన అన్నయ్య అయినటువంటి సంజయ్ తనని ఏ విధంగా వేధిస్తున్నాడో అవన్నీ కూడా చెప్పుకుని బాధపడి ఉండడంతో తనకు కూడా విముక్తిని కలిగించాలి అని ఆ సందీప్ అయానాన్ని చంపేసి ఉండి ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే చనిపోయినటువంటి ఉషా కూడా ఈ సందీప్ దగ్గరికి వచ్చి తన మామ తనని ఏ విధంగా వేధిస్తున్నాడో ఆ బాధలన్నీ కూడా చెప్పుకుని ఉండి ఉండడంతో ఈ ఉషాకు కూడా విముక్తిని కలిగించాలి అని సందీప్ ఆ ఉషాని కూడా చంపేసి ఉండి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి రీతా వెంటనే అర్జున్ కి ఫోన్ చేసి ఆ సందీప్ మరొక అమ్మాయిని కూడా చంపడం కోసం వెళ్ళినట్లుగా ఉన్నాడు. ఎందుకంటే సందీప్ ఇంట్లో అమ్మాయిల్ని చంపేటటువంటి ఆ ఆయుధం కనిపించడం లేదు. ఖచ్చితంగా ఆ సందీప్ మరొక అమ్మాయిని చంపడం కోసం ఆ ఆయుధాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను వెంటనే తన ఇంటికి వెళ్తుంది. అలా రీటా ఇంటికి తిరిగి రాగానే సందీప్ అప్పటికే రీటా ఇంటి దగ్గరికి వచ్చి ఆ రీటాని పట్టుకుని తన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రీటాని బంధించి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనను కూడా ఇంతకు ముందు ఎలా అయితే ఆహానా మరియు ఆ ఉషాని చంపేశాడు సేమ్ అదే విధంగా తనను బంధించి ఉండి ఉంటాడు. ఎందుకంటే రీతా కూడా డిప్రెషన్ లో ఉంది, తనకు కూడా మోక్షాన్ని కలిగిద్దామని చెప్పి తనను చంపడం కోసమే అక్కడికి తీసుకుని వచ్చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు రీతాకి ఆ సందీప్ తనను ఏం చేయబోతాడో తనకు బాగా క్లియర్ గా తెలుసు కాబట్టి వెంటనే తనకు కట్టేసి ఉన్నటువంటి కట్లన్నింటినీ కూడా నెమ్మదిగా విడిపించుకుని ఎప్పుడైతే ఆ సందీప్ తన మీద దాడి చేయడానికి వస్తాడో రీత సడన్ గా ఆ సందీప్ మీద దాడి చేసి తననే కొడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ కూడా పోలీసులను అక్కడికి తీసుకుని వచ్చి ఆ సందీప్ ని అరెస్ట్ చేస్తాడు. అలా చాలా తెలివిగా రీత కిల్లర్ ని పట్టుకోవడంతో అందరూ కూడా తనని అభినందిస్తూ ఉంటారు. ఆ తర్వాత రీత మరియు అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ లో జరిగినటువంటి గతాన్ని మొత్తం కూడా మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడే అర్జున్ రీత చూసి అనన్య ధీరజ్ మరియు సంజయ్లకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు ఇచ్చింది, దీని ఆధారంగా మనం ఆ సంజయ్ మరియు ధీరజ్ని కూడా అరెస్ట్ చేయవచ్చు అని అంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ రీతా కూడా చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత రీతా మరియు అర్జున్ ఇద్దరు కూడా ఆ ధీరజ్ మరియు సంజయ్ని అరెస్ట్ చేయడం కోసం బయలుదేరతారు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే ఒక నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.